హలో ఫ్రెండ్స్, నేను మీ రెహమత్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. అహంకారం, నియంతృత్వం తెలంగాణలో చల్లవు. ఇక్కడ చూడండి, ఓడిపోయాము అన్న బాధతోటి కేటీఆర్ గారు ఒక్క చిన్న మాట అన్నాడు. చాలా మాట్లాడిండు, ఒక చిన్న మాట వినిపిస్తా. రాష్ట్రానికి కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటారు తమిళసాయి గారి రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉన్న గవర్నర్ గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం. ఎందుకు కేటీఆర్ గారు ఈ మాట అంటున్నాడు, గవర్నర్ గారు ఎలా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అంటే, ఇక్కడ చూడండి, నిన్న 75వ గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ తమిళసాయి గారు మాట్లాడుకుంటా పాత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా మంచి వ్యాఖ్యలు చేశారు. మొన్న ఓటర్స్ డే రోజు 25 జనవరి రోజు ఓటర్స్ డే ఉండే, ఆ రోజు కూడా మేడం కొన్ని విషయాలు మాట్లాడారు. నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. అవన్నీ చదివినాక, అవన్నీ చూసినాక నాకు క్లారిటీ వచ్చింది. ఒక చదువుకున్న వ్యక్తి, ఒక సమాజం మీద బాధ్యత ఉన్న ఒక వ్యక్తి మాట్లాడితే ఎట్లా ఉంటుంది, సూటిగా బుల్లెట్ లాగా ఉంటాయి ఆ మాటలు. ఇక్కడ చూడండి మేడం ఏమంటున్నారు, అహంకారం, నియంతృత్వం చెల్లవు అని చెప్పేసి చెప్తున్నది మేడం. ఎవరిని ఉద్దేశించి? బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, అప్పట్లో పాత ప్రభుత్వాన్ని ఉద్దేశించి. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పు ఇదే. అసెంబ్లీ ఎన్నికలలో అహంకారాన్ని, నియంతృత్వ పాలనని తెలంగాణ ప్రజలు బొందబెట్టేశారు. అదే మేడం మాట్లాడుతున్నది. నెక్స్ట్, పేదల కన్నీళ్లు తుడిచే నాదుడే లేని పాలన గతంలో చూశాం. ఎవరు? తమిళసాయి గారు అంటున్నారు. పేదల కన్నీళ్లు తుడిచే నాదుడే లేకుండే. అప్పుడు కన్నీళ్లు తుడవడం పక్కన పెట్టేయండి, అసలు ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక మినిస్టర్నో, ఒక ముఖ్యమంత్రినో సామాన్యుడు వెళ్ళి కలవగలిగి అసలు వెసులుబాటు ఉండేనా? వెసులుబాటు కాదు, వెళ్ళి నిలబడితే ఏమంటే కుక్కల్లాగా తరిమేసేటోళ్ళు. ఆ పరిస్థితి ఉండే. అంత బాధాకరమైన విషయం. పాత రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజులలో నాకు గుర్తుంది, మా నాన్న నన్ను తీసుకెళ్ళేటోడు. అంటే మా నాన్నతో కలిసి నేను పోయేటోడిని. నేను మా నాన్న ఇద్దరం కలిసి మూడు సార్లు అనుకుంటా నేను రాజశేఖర రెడ్డి గారిని కలిసిన, అంటే దగ్గర నుంచి చూసిన. మా నాన్న మాట్లాడుతుంటే పక్కన ఇంత డిస్టెన్స్లో నిలబడి నేను చూసిన. ముఖ్యమంత్రితోటి డైరెక్ట్గా ఒక సామాన్యుడు వెళ్ళి కలిసే పరిస్థితి ఉండే. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడన్నా జరిగింది ఆ విషయం? సామాన్యుడు వదిలేయండి, ఒక మినిస్టర్, హెల్త్ మినిస్టర్గా ఉన్న ఈటెల రాజేంద్ర గారు ముఖ్యమంత్రి గారిని కలుద్దామని పోతే గేటు బయట ఆయనను గంటల సేపు నిలబెడితే పాపం ఆయన సిగ్గుతోటి ఏమనాలో అర్థం కాక తల దించుకొని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఈటెల రాజేంద్ర గారు ఎంతగా అవమానించారు. ఇక్కడ నెక్స్ట్ చూసుకోండి, పాలకుల్ని నియంత్రించే శక్తిని ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. ఈ మాట ప్రతి చోట రాయబడింది. పాలకుల్ని నియంత్రించేది ప్రజలే, ఓటు ద్వారా నియంత్రిస్తారు. కానీ దరిద్రం ఏంటంటే ప్రజలకి ఈ విషయం అస్సలు అర్థం కావట్లేదు. ప్రజలకి ఈ విషయం ఎందుకు అసలు తెలియదు అంటే ఈ విషయాన్ని చెరిపేస్తున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకుడు ప్రజలు కూర్చో అంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. అరే బాబు నువ్వు పోయి ఈ పని చేయి అంటే ప్రజలు చెప్తే చేయాలి, నువ్వు ఈ పని చేయకు అంటే ఆ పని చేయొద్దు. ప్రజల దగ్గర అంత పవర్ ఉంది. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన పవర్స్ ముందు వేరే ఏ పవర్ కూడా వేస్ట్. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు కార్లలో తిరగచ్చు, 5 స్టార్ ఇంట్లో ఉండొచ్చు, కానీ తెల్లాడితే అదే రాజకీయ నాయకుడు రోడ్డు మీద కూర్చోబెట్టే పవర్ ప్రజలకు ఉంటుంది. అందుకే ఆలోచించి ఓటు వేయండి. ఓటు అన్నది ఒక శక్తి, దాన్ని మీరు గుర్తించాలి. డబ్బులకు అమ్ముకోవద్దు. 4 డబ్బులు తీసుకొని లేదా వేరే ఏదో ఫేవర్ తీసుకోను డబ్బులకి ఓట్లు అమ్ముకుంటే 5 సంవత్సరాల పాటు తలదించుకొని బతకాల్సి వస్తుంది. ఆ బతుకు మనకు వద్దు. ఇక్కడ నెక్స్ట్, కొత్త ప్రభుత్వంలో అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాలకు మేలు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో దాని గురించి గవర్నర్ తమిళసాయి గారు అంటున్నారు, కొత్త ప్రభుత్వంలో అంబేద్కర్ గారి స్ఫూర్తితో అంటే రాజ్యాంగం స్ఫూర్తితో ప్రజలకి మేలు జరుగుతుంది అని చెప్పేసి మేడం అంటున్నారు. నెక్స్ట్, స్వేచ్ఛ, సమాన అవకాశాలు దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఎవరు? కొత్త ప్రభుత్వం. స్వేచ్ఛ, సమాన హక్కులు. ఎట్లా అంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారి లాంటి వ్యక్తిని గౌరవించుకున్నది కాంగ్రెస్ పార్టీ. అదే ప్రొఫెసర్ కోదండరామ్ గారిని వాడుకొని చీపురుపులలాగా పక్కన పడేసిండు కేసీఆర్. ఇది సమానత్వం. అది కాంగ్రెస్ పార్టీలో ఉంది. స్వేచ్ఛ అన్నది కాంగ్రెస్ పార్టీలో ఉంది. కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పాలించింది. కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ గురించి నేనేదో మీకు చెప్పక్కర్లేదు.
నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 75వ గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ చెప్పారు ఈ మాటలను. చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడారు మేడం, చాలా ఇంపార్టెంట్. ఇది వదిలిపెట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ని, అంటే పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఏకి పారేసింది మేడం. ఎక్కడ తగ్గేదేలే. ఒక్క మాట, అరే నేను ఈ మాట అంటే ఏమవుతుందో అని ఆలోచించాలి. నిజాన్ని నిక్కర్సిగా మాట్లాడింది. ఇక్కడ చూడండి, ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్యం, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయని గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగంలో ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకొని పాలన చేస్తే ప్రజలకి ఏమంటారు, ప్రజా సంక్షేమం అన్నది జరుగుతుంది, ప్రజలకి మంచి జరుగుతుంది. ఇది మేడం అంటున్నది. నెక్స్ట్, అలా కాకుండా గడిచిన 10 ఏళ్లలో, ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్, అలా కాకుండా గడిచిన 10 ఏళ్లలో పాలకులు నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని సహించని తెలంగాణ సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా ఆ ధోరణికి చరమగీతం పాడారు. గడిచిన 10 ఏళ్లలో ఏమేం జరిగింది అన్న విషయాన్ని ప్రజలు గుర్తించి ఈసారి పాత ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు అని చెప్పేసి మేడం అంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అహంకారం, ఆ వర్డ్స్ చూడండి, ఆ పదాలు చూడండి. అహంకారం, నియంతృత్వం చెల్లదనే నిస్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో అహంకారం, నియంతృత్వం చల్లదు. నోరు తెరిస్తే ఏం మాట్లాడుతున్నాము? తిట్లు, తెలంగాణ సమాజంలో తిట్లు ఒక భాగం అంటారు. అరే ఏం మాట్లాడుతున్నావు? తిట్లు ఒక భాగమా? రేపు నీ పిల్లలకి అదే నేర్పిస్తావా? పిల్లలు కూడా అదే నేర్చుకోవాలా? ముందుకెళ్ళరా? మంచి బతుకొద్దా? ఇక తెలంగాణ సమాజంలో రోడ్ల మీద పడుకోవడం ఒక భాగం అని చెప్పేసి రోడ్ల మీద పడుకుంటావా? ఏది నువ్వు రబ్బలు చెప్పులు వేసుకొని తిరిగినావు? తెలంగాణ సమాజంలో భాగమే. మరి ఈరోజు తిరుగుతలేవు. ఈరోజు నువ్వు రాజువి, 1000 కోట్లకు అధిపతివి. ఎట్లా? ఇక్కడ చూడండి, రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందన్నారు. ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన ఇప్పుడు మొదలైంది కాంగ్రెస్ పార్టీతో అంటున్నది మేడం. నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగానికి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆడనే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆడనే ఉన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రసంగించి ఆమె ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనీయం కావు అన్నారు. ఏకపక్షంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా అది ప్రజలకి మంచి చేయవు. సంప్రదించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి, పాత ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఎంత దరిద్రంగా ఉండేదో మనకు తెలుసు. ఒక ఇంటర్మీడియట్ చదివినటువంటి ఒక మహిళకి మీరు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇచ్చారు. ఆమెకి అసలు ఏం తెలుస్తుంది? ఒక ఇంటర్మీడియట్ చదివిన మహిళ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోగలదా? ఏంటి అసలు ఆ కామన్ సెన్స్ లేకుండా చేసుడు నాకు అర్థం కాలేదు. సబితా ఇంద్రారెడ్డి గారికి మినిస్ట్రీ ఇచ్చారు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఆమె ఎలిజిబులా ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి? అసలు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ చెప్తే గలీజ్గా ఉంటుంది, వదిలేద్దాం. నెక్స్ట్, కొత్తగా ఏర్పడిన ప్రజాప్రభుత్వం ఈ స్ఫూర్తితో సమాజాన్ని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలని లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పారు. ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మేడం చెప్తున్నారు. ఇక్కడ సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలని లక్ష్యంతో పనిచేస్తుంది. ఓకే, గత ప్రభుత్వం, ఇక్కడ చూడండి, గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలను ఈ ప్రజాప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నారని చెప్పింది మేడం. ఎంత మంచి విషయం చూడండి, ఎంత మంచి వర్డ్స్ అక్కడ చూడండి. ఏమంటున్నారు మేడం? సామాజిక న్యాయం, సమాన అవకాశాలు. పోయిన ప్రభుత్వంలో ఏం జరిగింది అంటే విధ్వంసం జరిగింది, మొత్తం విధ్వంసమే. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తుంది అని చెప్పేసి తమిళిసై గారు చెప్తున్నారు. చాలా చెప్పింది మేడం. అయితే ఈ విషయాలు నిన్న మాట్లాడిండ్రు అని చెప్పేసి కేటీఆర్ గారికి కాలింది. ఇంకో విషయం ఉంది కేటీఆర్ గారికి కాలడానికి.
ఏమిటి ఆ విషయం? రెండో విషయం అంటే ఇక్కడ చూడండి. ఇస్తాం. ఒక 4 నెలల కిందట 4 నెలల కింద ఆనాడు అప్పటి క్యాబినెట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు క్రియాశీలంగా పనిచేసిన గౌరవనీయులు మా ఉద్యమ సహచరుడు సోదరుడు ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారిని మరి క్యాబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ వారితో పాటు మరి షెడ్యూల్డ్ ట్రైబ్ గా ఉన్న ఎరుకల సామాజిక వర్గం జమీల అవకాశాలు రావు కాబట్టి ఒక మాజీ శాసనసభ్యుడు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న మరొక సోదరుడు సత్యనారాయణ ఇద్దరిని కూడా దాసోజు శ్రవణ్ గారికి సత్యనారాయణ గారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి అని చెప్పేసి ప్రతిపాదించింది పాత ప్రభుత్వం, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ దాన్ని తమిళసాయి గారు ఆమోదించలేదు. ఎందుకు ఆమోదించలేదు? నామినేట్ చేస్తూ అన్నాడు కేసీఆర్ గారు ఎందుకు ఆమోదించలేదు? ఈ గవర్నర్ గారు రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయి. ఇద్దరికి కూడా, సత్యనారాయణ గారికి కూడా దాసోజు శ్రవణ్ గారికి కూడా రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయి. ఎవరికైతే రాజకీయపరమైన సంబంధాలు ఉంటాయో వాళ్ళకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వరు. అది రూల్. ఆ రూల్ని మేడం పాటించింది. ఎవరు? తమిళసాయి గారు పాటించారు. పాటిస్తే ఈయనకి ఇప్పుడు కాలుతుంది. అప్పుడు 4 నెలల కింద మాకు పాటించారు. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఎట్లా ఇస్తున్నారు? ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఏ పార్టీతో సంబంధాలు లేవు, అందుకే ఇస్తున్నారు. ఆయన తెలంగాణలో ఉద్యమంలో ఆయనని కేసీఆర్ ఎట్లా వాడుకున్నాడో ప్రజలకు తెలుసు. వాడుకొని తీసుకుపోయి చీపురుపుల్లా పక్కన పడేసినాడో అది కూడా తెలుసు. పాపం ఆయన అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగానే బతున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన వాళ్ళ పట్టుకొచ్చి లేదు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వండి అని చెప్పేసి ప్రతిపాదిస్తే ఎందుకు కాలుతుంది కేటీఆర్కి? నాకు అర్థం కావట్లేదు. మాకు అప్పుడు అట్లా చేసారు, ఇప్పుడు ఈయన కూడా అట్లనే చేయాలి. ఈ మెంటాలిటీ చేంజ్ చేసుకోకపోతే కేటీఆర్ గారు కొద్దో గొప్ప కొంతమంది మిమ్మల్ని ఈరోజు కూడా గౌరవించేటోళ్ళు ఉన్నారు తెలంగాణలో. చదువుకున్నోడు, మంచి చెడు తెలిసినోడు అని చెప్పేసి కొంతమంది గౌరవిస్తారు. ఈ మెంటాలిటీ ఇట్లనే ఉంటే రేపు పొద్దున గౌరవించేటోళ్ళు కూడా గాండి నుంచి ఉమ్మేస్తారు. ఆ విషయం మాత్రం కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కేటీఆర్ గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ స్టాండర్డ్ని అంత ఆ లెవెల్లో పడగొట్టుకోకండి. స్టాండర్డ్ని అట్లనే ఉంచుకోండి. రేపు పొద్దున పనికొస్తుంది మీకే. ఈ మొత్తం విషయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.